ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. అంటే అంటే పోను పోను నీకే తెలుస్తుందిలే. ఇదిగో బాలాజీ, నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు, బయటికి కక్కే. కక్కేనా? అమ్మకుట్టి మరేమో నాకు చెప్పు బాలాజీ. నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంది. ఆ సూర్యుడి దగ్గరికా? అక్కడికి వెళ్తే మాడి మస్ అయిపోయి చాట్ అయిపోతాం. నేనే పిచ్చోడు కాదు, పగటిపూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తా, అప్పుడు ఇద్దరు పోతారు కదా. నిన్ను తీసుకుని పార్క్ వచ్చాను చూడు, నా చెప్తే నన్నే కొట్టుకోవాలి. నీ చెప్తూ తగులుతా బుట్టు. అమ్మకుటి నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సజిత, అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను ఒంటి మీద ఎంట్రుకలన్నీ తీస్తారా ఏంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ. అమ్మకుట్టి చాలా మంచిదే, అక్కగా స్వీకరించదగ్గ మనిషే, కానీ చిక్కంతో నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గాని పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా? తమరి కోరికలకు కళ్ళం వేయటానికి. తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు? నువ్వు తినే ఉప్పు కారాలేగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపో మాపో అది తప్పదు. నాలో నరనరం టెన్షన్ కి లోనవుతుంది. నా అణువణువు నా సచితనే కోరుకుంటోంది. మనోజ్ని హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాటున ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుగా చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవేం బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కదా మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించుకో. వస్తా. సారీ. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్. చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ ప్యూన్ని కూడా కదిలించిన నా పరిస్థితి. ఆఫీసర్ గారితో పని అవ్వాలంటే ఒకటి మనీ లేదా మగు అని తేల్చి చెప్పాడు. మనీ లేదని నా పరిస్థితి చెప్తే మీ సిస్టర్ తీసుకురాని తేల్చి చెప్పాడు. ఏ ఆఫీసర్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడా? రాక నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు చైతు. పెద్ద సైజు బగ్గెలి పెళ్లి మగోడి పండులో ఉంది. ఏ గ్రహం మీద చూడిపడ్డావురా బాబు? నా పేరు చిదంబరం, ఈ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంట్ ని. అంతేకాదు మేడం, ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా. మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం, మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలి. శ్రీనివాస్ దగ్గర మనీ లేదు,
ఇంక మగు అంటే నేనున్నానుగా. నా సంగతి నీకు తెలియదు. కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్ముని మగాన్ని. ఆ? హ్మ్. ఆ, మీ బాస్ కూడా మీలాగే అందగాడా? ఆయన కడుపులో కోట పడితే కానీ మోటార్ కదలదా. నన్ను లవ్ లో వేసుకోమను, క్వార్టర్ లేకుండానే మోటార్ స్విచ్ చేస్తా. అదంత ఈజీ కాదు. పొట్టోడైనా గట్టోడే. ఇదిగో నిన్ను లవ్లో వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివిగలడా. వీడు కాశ్మీర్ కో కన్ను కన్యాకుమారి కో కన్ను పెట్టి చూస్తున్నాడు. ఇంకా వీడు బాస్ ఎలా ఉంటాడో ఏమో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంత అందం ఎలా వచ్చిందనా? మరి అదే ఈ అందం చూసి ఆఫీసులో ఓన్ ముగ్గురు ప్రేమించేస్తున్నారు. ఏ ఐ ఆల్సో లవ్ యు రా. రైట్. ముందు మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళవా? లెగ్ జారడానికి తొందరపడతానంటే నాకేమిటి అబ్జెక్షన్? పదా. మరి నాకెందుకో ఈ టచింగ్. సార్, శ్రీనివాస్ ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను. చెయ్యొదులు. అప్లికేషన్ ఫర్మ్ గా ఉంది, కొంచెం ఇట్రా. కమాన్. హాయ్. మ్యాటర్ చెప్పావా? మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్. అలాగా? ఆ. ఇంకా ఇక్కడ నువ్వు అవసరమా? మరి మీ అవసరం తీరే వరకు నేను అవసరమే. ఓహో, ఈ క్యాండిడేట్ ఎవరు? శ్రీనివాస్ సార్. ఉద్యోగం కావాల్సింది ఇతనిగా? అవును సార్. రికమెండేషన్ ఇదేగా? అవును సార్. క్యాండిడేట్ అక్కలేదు, బయటికి వెళ్ళిపోండి. Get out. ఏంటి పని అవుతుందంటావా? ఉంది ఇక్కడ సంతకం అవని. నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న. నా లేటు వయసులో కలిసావు. అయినా నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి. మీలో కనిపిస్తున్న ఆరాటం, మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతోంది నాలో గెలగాటం. అలాగా? ఇప్పుడే ఆడేయాలనిపిస్తోంది నీతో చెలగాటం. మగ స్పర్శే తెలియని దాన్ని. నీ అదృష్టం పండి నా లాంటి వాడి దగ్గర పడ్డావు. ఇక్కడ పడితే లాభం లేదు, అక్కడ పడాలి. ఎక్కడైనా పడతాను, ఎప్పుడైనా పడతాను. ఇప్పుడు నీ మీద పడమంటావా? నా మీద పడే ముందు అక్కడ పడాలి. సంతకం. అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకమా? ప్యూన్ చిదంబరం సార్, నీ కళ్ళున్నాయి గాని కాంతి లేదయ్యా. ఈ కళ్ళు ఉండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది. చచ్చినట్టుంది నీ తెలివి. పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకు సంతకం పెట్టమంటావా? కౌన్సు పెట్టలాగా మీకు ఆవేశం ఎక్కువ. నాకు ఎక్కువ, నీకు తక్కువ. అవునా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో. నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైలు. ఫైల్ ఎక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. ఏ మధ్యవర్తిని నేను. ఆ. ముందు సంతకం పెట్టండి. నేను పెడతాను, నువ్వు ఎక్కడ చూడు, అక్కడ చూడకు. నేను ఇక్కడే చూస్తున్నాను. నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది. నీకు దండం పెడతాను, నువ్వు బయటికి వెళ్ళరా బాబు. సంతకం పెట్టారా? పెట్టాను రా బాబు. అది ఇక పడండి మీ చెప్పలు. డార్లింగ్, ఈ పని అయిపోయింది, ఇంక మన పని చూసుకుందామా? మీకు ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏ ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా? వెరీ సారీ, నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి. కమా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. బాలు, ఏమిటిలా లేడీస్ బట్టలు మార్చుకుంటూ వచ్చేస్తావు? నీకేం కావాలి? అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. దాంతో ఏం చేస్తావు? చెప్పడం చేసి చూపిస్తా. అబ్బా, ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ. సిగ్గుతో నా శరీరం చచ్చిపోతోంది. చస్తే చచ్చింది కానీ నాకు మాత్రం అది కావాలి. ఏయ్, ఏమిటా చూపు? కొంపతీసి రేప్ చేస్తావా? రేపు కాదు, ఇవాళే చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నీ చూపుల గాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు. నేను ఒంటరి దాన్ని. ప్లీజ్, నా జీవితం పాడు చేయొద్దు. భగవంతుడా, నన్ను కాపాడు. అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరటాకు మీద పడ్డా. ఓ గాడ్. హెల్మెట్ కోసమా? ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా. ఛీ. డార్లింగ్, మ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపు ముండా కొడక, ఎన్ని నికృష్టపు కోరికలున్నాయరా నీకు? అమ్మో, ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. ఓహో మీరే వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది ఎడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది. వెళ్ళండి, టైం వేస్ట్ అవుతోంది. ఓహో. నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే, నేను వెళ్తాను. నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను. రెడీగా ఉండు. మ్. ఆ. హాయ్.
నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు. వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. బాయ్. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్ గా ఉన్నాను. నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? వద్దు, ఎంగిలైపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరేయ్, నాకు ఆకలేస్తుందిరా. ఒరే అందేంటి? ఓహో, శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం. తిను. అమ్మో, ఇది తిండే ఇలా తింటుందంటే అసలు విషయంలో ఇంకెంత ఫాస్ట్ గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది. మనం మాత్రం ఏమన్నా తక్కువ? రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. మీరు కామంతులు. మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి? మా ఆవిడ పతివ్రత. మరి మీరు? రసికుణ్ణి. ఓహో. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మనసులో మీరే ఉంటారు సరే, కౌగిట్లో వేరెవరో ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంతమంది పతివ్రతల మధ్య నువ్వెందుకురా పతితుడవయ్యావు? నేను మగాండి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగుల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలే దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగులకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్ కో బోర్డింగ్ కో వెళ్లకుండా చూసుకో. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి 2 కళ్ళు చాలవురా, 1000 కళ్ళుండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాంధుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతాం. నన్ను క్షమించమ్మా. నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలోని క్రోధం ఉందనుకోలేదు. ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను. బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్.